అమ్మవారి యొక్క 297వ నామం హరిబ్రహ్మేంద్ర సేవితాయై నమః. ఈ నామానికి అర్థం ఏమిటంటే హరి బ్రహ్మ ఇంద్రులచే సేవింపబడినది అని ఈ నామానికి అర్థం. హరిబ్రహ్మేంద్రులే కాదు, సకల దేవతలు సేవించే పరదేవత అమ్మవారిని దేవీ భాగవతంలో బ్రహ్మ విష్ణుస్తదా శంభు వాసవో వరుణో యమః వాయురగ్ని కుబేరశ్చ త్వష్టా పూషాశ్వినో భగః ఆదిత్యా వసవా రుద్రా విశ్వే దేవా మరుద్గణా సర్వే ధ్యాయంతి తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణీం అన్న శ్లోకంలో చెప్పబడింది. అమ్మవారిని సేవించే వారిని ఉపాసించడం కన్నా వారందరూ సేవించే అమ్మవారిని సేవించడం శ్రేయస్కరమని ఈ పై శ్లోకం చదవాలి. అది చదివి గ్రహించాలి. అర్థమైందా? ఇక్కడ అమ్మవారిని సేవించే వారిని ఉపాసించడం కన్నా వారందరూ సేవించే అమ్మవారినే సేవించడం మిక్కిలి శ్రేయస్కరం అని దీని ద్వారా మనం గ్రహించాలి అని చెప్తున్నారు. 298వ నామం నారాయణ్యై నమః. అంటే నారాయణత్వము అనే లక్షణము కలిగినది అని అర్థం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని మంత్రపుష్పం సృష్టి ప్రళయాలకు నేపథ్యంలో ఉండే పరదేవతను గురించి చెప్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే శ్లోకంలో ఇది ప్రతిపాదింపబడుతుంది. వీటిది సర్వమంగళములను చేకూర్చేది, సర్వార్థాలను సాధించి పెట్టేది, 3 కన్నులు కలది, శరణాగతికి తగినది, శివుని పత్ని అయిన దేవి నారాయణి అని ఈ శ్లోకానికి అర్థం. అంటే సర్వాంతర్యామిగా ఉండడం నారాయణ పదం సూచిస్తే ఆ విధంగా ఉన్నట్లు తెలుసుకునే ప్రజ్ఞను నారాయణి పదం సూచిస్తుంది. పద్మనాభ సహోదరి, పద్మనాభ సహోదరి పదాలు ఎలాగో నారాయణ నారాయణి పదాలు కూడా అలాంటివే. విష్ణువు జగన్మోహిని రూపం పొందడానికి పూర్వం అమ్మవారి మంత్రాన్ని జపించి 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 అమ్మవారైపోయాడు. ఆ మంత్రాన్ని జపించి 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 అమ్మవారైపోయాడు. హరిస్వామారాధ్య పురా నారీభూత్వ అని ఆదిశంకర్లు కూడా సౌందర్యలహరిలో చెప్తారు. ఆ నారీమ తల్లియే నారాయణీ నామంతో తెలుపబడే అమ్మవారు. మీకు నారాయణ నారాయణీ పదాలలోని సారూప్యాన్ని సామ్యాన్ని బాగా మీరు అర్థం చేసుకోవాలంటే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, ఆయనకు జరిగే వివిధ సేవల తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఆయన పేరు వెంకటేశ్వర స్వామి అయినా బాలాజీ అనే ఇంకొక నామం కూడా ఉంది. బాల అన్నది అమ్మవారికి సంబంధించిన బాలా త్రిపుర సుందరిని సూచిస్తోంది. ఆయనకు అభ్యంగన స్నానం చేయించేది శుక్రవారం నాడు. మగవాళ్ళు సాధారణంగా శుక్రవారం తలంటు పోసుకోరు, ఆడవారే శుక్రవారం తలంటు పోసుకుంటారు. వెంకటేశ్వర స్వామిని బిల్వపత్రాలతో కూడా పూజిస్తారు. ఇది కూడా అమ్మవారికి సంబంధించిందే. వనస్పతిస్తవ వృక్షోధ బిల్వహ అని శ్రీ సూక్తంలో ఉంటుంది కదా. మొట్టమొదట్లో ఆదిశంకరులచే తిరుమలలో ప్రతిష్ఠించబడింది ఆకర్షణ శక్తి పీఠమే. అది తరువాత వైష్ణవ పీఠంగా మార్చబడింది. వైష్ణవ విగ్రహాలు చాలా భారీగా చాలా పెద్ద పన్నాలు ఉంటాయి. చూడు, అనంత పద్మనాభస్వామి, అలాగే వరదరాజస్వామి, గోవిందరాజస్వామి, జగన్నాథస్వామి, వాటితో పోలిస్తే తిరుమల వెంకటేశ్వరుడు చిన్న పరిమాణంలో ఉన్నట్లే కదా. అభిషేకం చేసే రోజు వస్త్రాలు ఆభరణాలు తీసినప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే విగ్రహానికి ఎక్కువగా అమ్మవారి లక్షణాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు వ్రాస్తున్నానంటే అంటూ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తిరుమలలోని దేవుడు శక్తి అని అమ్మవారిని నిరూపించడం కోసం మాత్రం కాదు, నారాయణునికి భేదం లేదని తెలియచెప్పేటందుకే
అది వెలసిన దైవంగా తిరుమలేసిన అర్థం చేసుకోవాలనడం కోసం మాత్రమే చెప్తున్నా. మాస్టర్ ఎందుకు చెప్పానని అంటున్నారంటే ఈ మాట, నారాయణికి భేదం లేదని తెలియచెప్పేందుకే వెలసిన దైవంగా తిరుమలేసిన అర్థం చేసుకోవాలనడం కోసం మాత్రమే శివుడనే నిర్గుణ బ్రహ్మాండానికి చీర రవిక ధరింపచేస్తే నారాయణి, పంచ ఉత్తరయం ధరింపచేస్తే నారాయణుడు. అంతే కదా. ఎలాగూ ఈ నామాలకు రూపాలకు అతీతంగా ఉండేవారే ఈ దైవాలని ముందు మనకు అంతగా వచ్చేటప్పుడు నామంలో నామరూప వివర్జిత అనే నామంలో కూడా వస్తుంది. ఈ ఇద్దరికీ సంబంధించిన మంత్ర బీజాక్షరాల్లో క్లీం అన్నది ఇద్దరికీ వస్తుంది. క్లీం అన్నది ఆకర్షణ, సౌందర్యం, కళాత్మకతలను సూచించే బీజాక్షరం. ఈ లక్షణాలు మరి ఇద్దరికీ ఉన్నాయి కదా. కాబట్టి నారాయణత్వ లక్షణం కలది అని అర్థం. సర్వాంతర్యామిగా ఉన్నట్లు తెలియ ప్రజ్ఞ అనేవి ఈ నామానికి అర్థాలు.